సుకృతి గారు, మీకు ఈ సినిమాలో ఎందుకు యాక్షన్ అనిపించింది? అది కథ చదివినాక నాకు చాలా నచ్చిండే. బట్ అట్ ఫస్ట్ నేను సరే నాకు వద్దు, నేను స్కూల్ మీద ఫోకస్ అవుతా అని అనుకున్నాను నేను. మళ్ళీ మా డాడ్ వచ్చిండు. ఇప్పుడు పిక్చర్లో మా డాడ్ వచ్చిండు. ఆయన నీకు చేసి నీకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి జమ్మని అన్నాడు. సర్లే చేస్తానులే అంటే నాకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి కదా, చేస్తాను నేను, డెఫినెట్గా చేస్తాను. అంటే ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయండి? మీ పేరేంటండి? నా పేరు సుకృతిస్ డాడ్, సుకృతి వాళ్ళ నాన్నగారు. ఒకేసారి గట్టిగా చెప్పండి. మీరు మీ అమ్మాయిని సింగర్ చేయాలనుకున్నారా, యాక్ట్రెస్ చేయాలనుకుంటున్నారా? సింగర్. ఓకే, సింగర్ చేయాలనుకుంటున్నారు. మరి ఎందుకు ఈ సినిమాలో చేయించాలనుకున్నారు? ఈ సినిమాలో తను చేయడానికి ఒప్పుకుంది కాబట్టి ఇంకా సరే అని చేయించాం. తబిత గారు, యాక్చువల్లీ ఒక డిఫరెంట్, అంటే చాలామంది డైరెక్టర్స్ వైఫ్స్ ఉంటారు, ఒక డిఫరెంట్గా వాళ్ళ హస్బెండ్స్ని సపోర్ట్ చేస్తానో వాళ్ళకి అసిస్ట్ చేస్తానో ఉంటారు. మీకేంటి మోటివేషన్? మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అన్న ఇప్పుడు ఇది అసలు మీ మోటివేషన్ ఏంటి? ఇందులో మీ టార్గెట్ ఏంటి ప్రొడ్యూసర్గా? టార్గెట్ ఏం లేదండి. మోటివేషన్ అంటే ఇప్పుడు అంటే ఎలా న్యూ అప్కమింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి మంచి కథలు ఉండొచ్చు, బట్ వాళ్ళకి పాత ఉండకపోవచ్చు. లైక్ పెద్ద ప్రొడక్షన్ హౌస్ని రీచ్ అవ్వటానికి కానీ, ఆర్ వాళ్ళ సినిమాని ఎలా వాళ్ళకి బయట ప్రజెంట్ చేయాలని కానీ, అలా ఐడియా లేని అలా ఉన్నా, ఏదైనా మంచి కథ ఉన్నా అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలన్న ఒక ఇంటెన్షన్తోనే స్టార్ట్ చేశాను యాక్చువల్లీ. సుకుమార్ గారు చాలా సెన్సిటివ్ పర్సన్. స్టార్ట్ అయినప్పుడు చాలా సెన్సిటివ్ కథలని స్టార్ట్ చేసి ఇప్పుడు సినిమాకి కమర్షియల్ ఎక్కువైపోయి పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ స్కోర్లు, పెద్ద స్పాన్లు, లేకపోతే యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ అయిపోతున్నాయి. ఇప్పుడు ఆ పాత సుకుమార్, నా సెన్సిటివ్ సుకుమార్ని అంటే ఆన్ స్క్రీన్ ఏమన్నా మిస్ అవుతున్నారా? లేదండి, ఆయన ఇంకా సెన్సిటివ్గానే ఉన్నారు. అండి, థ్యాంక్ యూ. స్క్రీన్ మీద సుకుమార్ కైండ్ ఆఫ్ సినిమాలు, ఆ సెన్సిటివ్ సుకుమార్ కైండ్ ఆఫ్ సినిమాలు అంటే అది కూడా ఆయన ఏమంటారు, ఆయన ఐడియాస్, ఆయన విజనే కదండి. సో నాకు అదైనా ఆయనలాగే అనిపిస్తుంది, ఇవైనా ఆయన సినిమా ఏదో రకంగా సుకుమార్ గారు కనిపిస్తే అంతే. నైస్ అండి. తబిత గారు, సుకుమార్ గారు అంత టాలెంటెడ్ ఆయన. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూతురు కూడా జానర్లోకి వచ్చేసారు. గాంధీ తాత చెట్టు ఇష్టంగా అనిపిస్తుందా, లేకపోతే పుష్ప 2 ఇష్టంగా అనిపిస్తుందా? ఎందుకంటే అది 1800 అది మీరు చెప్పాలి మేడం. ఏమన్నారు? ఏది బాగుంది అంటున్నారా? ఏది అంటే ఇప్పుడు దేనికి మీ ఓటు ఎక్కువ, సుకృతికా సుకుమార్కా? హస్బెండ్గా మా ఆయన సినిమాకి అండి, కూతురుగా నా కూతురు సినిమాకి. అంటే విచ్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఏదనుకొని మీరు అందరూ యాక్సెప్ట్ చేశారండి? సుకృతి అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఒక పాప, టీనేజ్ గర్ల్, చాలా మంది ఇండస్ట్రీలో ఎలా మాట్లాడతారు అనేది ఒక పాయింట్ ఉండింది. తెలుగు ఆడియన్స్ కానీ, తెలుగు ప్రేక్షకులు కానీ వాళ్ళ పిల్లల్ని ఒక యాక్టిస్ట్గా కానీ లేకపోతే ఒక యాక్ట్రెస్గా కానీ ఒప్పుకోరు. మీరు ఏ పాయింట్లో ఒప్పుకున్నారు, ఇంత ముందుకు తీసుకెళ్తున్నారు, ఇంత గొప్పగా ఒక డాటర్ని ప్రజెంట్ చేస్తున్నారు? అంటే అంటే మాకు ఏమి పాపని యాక్టర్ చేయాలన్న థాట్ లేదండి అసలు. అండ్ పద్మ కథ చెప్పిన తర్వాత ఆ కథ నచ్చి మాత్రమే పాప చేయాలని అనుకున్నాను. అండ్ ఇంకేమన్నా అండి క్వశ్చన్? అదే అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అనే ఒక మైండ్ సెట్ కూడా ఉంటుందండి. అంటే ఎస్పెషల్లీ తెలుగు అమ్మాయిలు రావట్లేదు. మొన్న కూడా అల్లు అర్జున్ గారు కూడా చాలా స్టేజ్ మీద మన తెలుగు ఆడపిల్లలు రావాలని చెప్పి చాలా సపోర్ట్ చేశారు. శివ, నేను చెప్తా దీనికి. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రొఫెషన్లో ఉంటూ, ఇది ఫుడ్ పెడుతూ, సినిమా అనేది దీని మీద బతుకుతూ, అది ఇచ్చిన షర్ట్ వేసుకుంటూ, అది ఇచ్చిన చెప్పులు వేసుకుంటూ దీని మీద బతుకుతున్నప్పుడు, సో ఇట్స్ లైక్ అంటే మరీ టెంపుల్ అనే పెద్ద అంటే వాడడం కానీ, ఇట్స్ లైక్ టెంపుల్ ఇండస్ట్రీ అనేది. సో ఇందులో ఇప్పుడు తన సింగింగ్ అంతా రేపు పొద్దున యాక్ట్రెస్ చేస్తుంటే నేను తన యాక్ట్రెస్ చేయడానికి ఐ సపోర్ట్. నేను ఎప్పుడు పిల్లల్ని ఎప్పుడు ఆ విషయంలో వల్ల అలాగే సినిమాకి సెట్గా రావద్దని కాదు, వస్తే నేను డిస్టర్బ్ అవుతాను అని. కానీ సో ఇఫ్ దే వాంట్ టు ఈ ఇండస్ట్రీలో ఉండాలనుకుంటే కనుక అస్సలు ఎవరు ఇంట్లో అబ్జెక్ట్ చేయరు, తను అబ్జెక్ట్ చేయరు, నేను అబ్జెక్ట్ చేయను. ఇట్స్ లైక్ పద్మ గారు,
ఈ ఇందాక నుంచి నేను 1.5 hour నుంచి చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎమోషనల్ పాయింట్తోని గాంధీ తాత చెట్టు అనేది మేము చూడలేదు కాబట్టి మాకు తెలీదు. మీ పాయింట్లో మీరు ఎంతోమంది చూశారు, 14 awards తీసుకున్నారు కాబట్టి మీకు తెలుసు దాని వాల్యూ. ఇందులో అన్నిటికంటే మోస్ట్ హ్యాపీయెస్ట్ పాయింట్ ఏంటి మేడం మీకు సినిమాలోనా లేకపోతే సినిమా మీ జర్నీలో? నా జర్నీలోనా? జర్నీలో చాలా హ్యాపీ పాయింట్స్ ఉన్నాయి. హ్యాపీయెస్ట్ పాయింట్ ఇస్ బెస్ట్ ఫ్రెండ్ దొరికింది, విచ్ ఈస్ ద మోస్ట్ స్పెషల్ థింగ్. ఐ థింక్ ఈ సినిమా వల్ల తబిత గారు పరిచయం అవడం ఇస్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ బికాజ్ నాకు ఆవిడ ఎవరి వైఫ్, సుకృతి మదర్, సార్ వైఫ్ ఇవన్నీ పక్కన పెడితే షీ ఈజ్ సచ్ ఎ సపోర్టివ్ ఫ్రెండ్ అండ్ అ వండర్ఫుల్ పర్సన్. ఐ థింక్ గెటింగ్ అ ఫ్రెండ్ లైక్ దట్ ఈజ్ మై మోస్ట్ స్పెషల్ థింగ్. మామూలుగా సుకుమార్ గారే భూమి మీద స్టార్ట్ అయ్యి ఆకాశం అంత ఎదిగారు, ఆయనకి మళ్ళీ మీరు పైన కనబడుతున్నారంటే మీరు ఇంకా చాలా గ్రేట్ అనే నా ఫీలింగ్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. సుకృతి నిజంగా స్కూల్కి వెళ్ళిన ఫ్రెండ్స్ వీళ్ళందరూ చిన్నప్పుడు చాలా ఎదుగుంటారు. చిన్న ఎయిర్ కట్ చేయాలనుకుంటారు, ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ టైం నీకు చెప్పినప్పుడు ఏ ధైర్యంతో నువ్వు ఒప్పుకుని చేసావు? రేపు ఫ్రెండ్స్ ఏమైనా అంటారేమో, లేదంటే రిలేషన్ ఏమైనా అంటారేమో, అట్లా ఆ భయం నీకు కలగలేదా? ఫస్ట్ నాకు స్క్రిప్ట్ చెప్పేటప్పుడు గుండు చేసుకోమని అంది. నేను గుండా పర్వాలేదు, జుట్టే కదా మళ్ళీ పెరుగుతుందిలే అని అనుకున్నాను నేను. ఆ డైలాగ్ నేను సినిమాలో పెట్టుకున్నాను నేను. అవునా? మామూలుగా ఇప్పుడు సుకుమార్ కూతురిగా పరిచయమైన సుకృతి రేపు సుకృతి ఫాదరు సుకుమార్ అనిపించుకునే రేంజ్కి నువ్వు ఎదుగుతావంటే నీకు దాని గురించి ఆ కాన్ఫిడెంట్ ఉంటే ఏమంటావు? సారీ, నువ్వు సుకుమార్ కూతురిగా సుకృతి ప్రజెంట్ ఇందాక టాపిక్ వచ్చింది కదా, రేపు సుకృతి ఫాదర్గా సుకుమార్ అని ఎవరైనా అంటే ఏమంటావు? అసలు నేను ఎప్పుడైనా బయటికి పోతే ఎవరు మీరు సుకృతి కదా, మీ సుకృతి కదా అని ఎవరు ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు నా దగ్గరికి రాలేదు. కానీ నేను మా డాడీతో తిరిగితే అరే సుకుమార్ అని తిరుగుతారు. అందుకే ఐ డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి హ్యాపెనింగ్ ఎనీ టైమ్ సూన్. అంటే నీకు ఫర్దర్ అంటే చిన్నప్పుడు ఏదైనా డాడీ షూటింగ్ చేసినప్పుడు కానీ నేను కూడా యాక్ట్ చేస్తుంటాను, చిన్నప్పుడు తెలియక వయసు కదా, నేను కూడా యాక్ట్ చేయాలని అలా కోరిక ఎప్పుడైనా చిన్నప్పుడు నీకు కలిగిందా? అట్లా ఏదైనా సినిమా కూడా అడిగావా? అడిగినాను నేను పుష్పకి అడిగినాను, పుష్ప 2కి కూడా అడిగాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ, మా టీచర్స్, లైక్ ఎవ్రీ వన్, నాకు తెలిసిన వాళ్ళందరూ మీరు పుష్పాలు యాక్ట్ చేస్తున్నావు అంటే ఆహా చేస్తలేను, నాకు చేయబుద్ది అవ్వలేదు, మళ్ళీ అందరూ నేను సుకుమార్ పాపను కదా అందుకే పెట్టినారు అనుకుంటారు. కానీ దాట్స్ నాట్ ది యాక్చువల్ కేస్. ఫస్ట్ అడిగేటప్పుడు ఆడిషన్ చేయప్పుడు చూద్దామని అన్నారు. అవునా? సరే, భవిష్యత్తు ఇప్పుడు ఆల్రెడీ నువ్వు ప్రూవ్ చేసుకున్నావు, డాడీ ప్రశంసలు పొందావు, మొత్తం అందరూ చూసిన వాళ్ళందరూ హ్యాపీగా. పుష్ప 3లో చేస్తావా లేదా ఫర్దర్గా ఎప్పుడైనా డాడీ డైరెక్షన్లో సినిమా అవకాశం వస్తే? చూద్దాం, డెఫినెట్గా. నాకు ఆడిషన్ మంచిగా వెళ్తే చూద్దాం, పాస్ అయితే చూద్దాం. సుకుమార్ గారు ఆడిషన్ లేకుండా తీసుకుంటారు అప్పుడు మళ్ళీ ఆడిషన్ ఇవ్వాలా పుష్ప 3కి? పదాక పర్మిషన్ తీసుకుంటా. తప్పే మేడం, నేను వెంకట్ ఎన్టీవీ మేడం. అంటే పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నటువంటి వాళ్ళే ఒక మెసేజ్ మూవీస్ తీస్తే జనాన్ని చూడనట్టు పరిస్థితి ఉంది ఇప్పుడు. సో ఈ సినిమాని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారని ఒక నమ్మకం మీకు ఎలా ఉంది, ఏంటి సబ్జెక్ట్ పైన? అంటే మేము ఆడియన్స్ అంటే అండి, నేను చిన్నపిల్లలు చూడాలని అనుకున్నాను. అంటే స్కూల్ పిల్లలు, చిన్నపిల్లలకి అంటే మోర్ మెసేజింగ్గా ఉంది ఈ సినిమా. అంటే అబౌట్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్, ఇంకా అంటే అండ్ ఎలా మనము చెట్లను కాపాడుకోవాలన్నది చిన్నప్పటి నుంచే వాళ్ళ బ్రెయిన్లో ఆ ఫీడ్ ఉంటే బాగుంటుందని వాళ్ళని మాత్రమే అనుకొని చేసిన సినిమా ఇది. యాక్చువల్లీ గాంధీ తాత చెట్టు అంటే ఇది మనం బుక్లో చదువుకునే ఒక స్టోరీ లాంటిది ఉంది. కానీ ఇప్పుడు జనరేషన్ మొత్తం కూడా 5G జనరేషన్, మొత్తం మొబైల్ ఏది చూసినా కూడా ఈ ఆన్లైన్ గేమ్స్ ఇలా ఉంటున్నట్టు జనరేషన్. సో ఇలాంటి కథ ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అది మీ చేతిలోనే ఉందండి, మీరే స్ప్రెడ్ చేయాలి ఈ థింగ్ని. సో దట్ అంటే మీరు అందరూ పిల్లలు అవి వదిలేసి కొంచెం ఇలాంటి సినిమాల్ని చూసి వాళ్ళు బయటకు వచ్చేలాగా మీరే ఏదైనా స్ప్రెడ్ చేయాలి గొప్పగా. పద్మ గారు, సుకృత్ ఇప్పుడు సింగర్ అంటే ఇప్పుడు మంచి ఆర్టిస్ట్ వచ్చారు. నాకు తెలిసి డాడీ కంటే ఎక్కువ అవార్డ్స్ మొత్తం మీయే కనిపిస్తున్నాయి. అవి ఆ అవార్డ్స్ అన్నీ చూస్తుంటే
డాడీ ఎలా ఫీల్ అవుతున్నారో నాకే తెలియదు, కానీ మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఫస్ట్ సినిమాకి ఇన్ని అవార్డ్స్ అంటే నిజంగా సుక్కు గారి డాటర్ గ్రేట్ అని అనిపిస్తుంది నాకైతే. సో డాడీ ఒకవేళ డైరెక్షన్ ఆయన సినిమాలు చేయాలంటే ఎలాంటి క్యారెక్టర్ మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది? ఇప్పుడు రియలిస్టిక్గా ఆన్సర్ చేయాలంటే డెఫినెట్గా నాకు సైడ్ క్యారెక్టర్ ఇస్తారు. రియలిస్టిక్ లైక్ నాకు ఏదైనా పర్వాలేదు, సైడ్ క్యారెక్టర్ ఇవ్వని, షాప్ కీపర్ ఇవ్వని, కింద రాయి కూడా ఇవ్వను, నేను ఏదైనా చేస్తా. మా డాడీ ఏదైనా చేస్తాను నేను. తప్పిదే మేడం, సుక్కు గారు డైరెక్టర్, మీరు ప్రొడ్యూసర్ కదా. సో నేను అలా కాదు సార్. సో ఆయన్ని డైరెక్టర్ పెట్టి మీరే ఓన్గా ప్రొడ్యూసర్గా సినిమా, ఆయన డైరెక్టర్గా నేను ప్రొడ్యూసర్ కానండి. అమ్మో చేస్తారా ఆయన? అంటే బడ్జెట్ ఎక్కువ, అంటే బడ్జెట్ ఆయన ఈ జేబులోంచి తీసి ఈ జేబులో పెట్టినప్పుడు. పద్మ గారు, యా, హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సో ఇందాక ట్రైలర్ చూసినంతలో నాకు బాగా నచ్చింది, అంటే మీ సినిమాని ఎందుకు అంత ఆదరిస్తున్నారంటే ఇది ఒక రీజన్ అనుకుంటున్నా. ఒక చోట చెట్ను కొట్టేటప్పుడు హెయిర్ ట్రిమ్ చేసే సీన్ కట్ వేశారు మీరు ట్రైలర్లో. దట్ వాజ్ లైక్ అమేజింగ్ షాట్. అసలు మీ డైరెక్షన్ అన్నది ఏంటి అన్నది అందులో నాకు చాలా బాగా అర్థమైంది. సో దట్ ఈస్ ద రీజన్ మేబీ ఇన్ అవార్డ్స్ అని చెప్పి నేను పర్సనల్గా అనుకున్నా. సో మీ థాట్ అయితే చాలా బాగుంది. హౌ యూ స్టార్టెడ్ అని అంటే ఏది బాగా ఛాలెంజింగ్గా అనిపించింది అంటే వాట్ యూ విల్ సే? సినిమా తీసేటప్పుడు అంటే మేము ఒక చిన్న ఊర్లో షూట్ చేస్తున్నాము అండ్ సింగ్ సౌండ్లో షూట్ చేస్తున్నాము. సో ఒక 200-300 మీటర్స్ వరకు సైలెన్స్ మెయింటైన్ చేయాల్సి వచ్చేది. పాపం అక్కడ ఇంట్లో వాళ్ళు పని చేసుకుంటున్న వాళ్ళని కూడా వెళ్ళి ఆపేవాళ్ళం మేము. సో చాలా ఇబ్బంది వేసేది ఆ ఊర్లో. మేము మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వాళ్ళ లైఫ్ ఆపేసేవాళ్ళం మేము. సో ఎక్కడ షూట్ చేసిన. సో దట్ వాజ్ వన్ ఛాలెంజింగ్ థింగ్. పాపం నా ఏడీలు బాగా తిట్లు తిని తన్నులు తిని వాళ్ళ దగ్గర ఏదో ఒకటి చేసి వాళ్ళ చేత ఒప్పించి అండ్ వి షార్ట్. మేము ఎక్కడ ఆ ఊళ్ళో వాళ్ళనే జూనియర్ ఆర్టిస్ట్గా, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా వాడాం. కొన్ని డైలాగ్ రోల్స్కి కూడా వాళ్ళనే వాడాము. సో వాళ్ళకి నేర్పించి వాళ్ళ చేత చేయించడం వాజ్ అ లిటిల్ ఛాలెంజింగ్. సూపర్. అండ్ సింధు గారు, సో మీ ఇద్దరు ధైర్యానికి మెచ్చుకోవాలి. 5,000 రూపాయలు ఉండగా స్టార్ట్ చేశారని అన్నారు. సో హౌ యూ గెట్ ఆల్ దిస్ బూస్టప్? అండ్ సుకుమార్ గారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్న విషయం ఏంటి? లైక్ ఓకే, సుకుమార్ గారి దగ్గర నుంచి నేర్చుకున్న విషయం అయితే ఐ థింక్ ద డెడికేషన్. అంటే నేను ఐ థింక్ ఆల్మోస్ట్ 3 years ఉన్నాను నేను సార్ టీంలో. అంటే ద డెడికేషన్ అసలు ఆయన అప్పట్లో కుమారి 21F రాస్తున్నప్పుడు లైక్ వెన్ ద ప్రీ ప్రొడక్షన్ వాజ్ హ్యాపెనింగ్, ఆయన నాన్నకు ప్రేమతో కూడా రాస్తున్నారు. ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేవాళ్ళు కాదు. ఆయన ఆ నాన్నకు ప్రేమతో ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ డిస్కషన్ చేసి నైట్ అక్కడే పడుకునేవాళ్ళు. తబిత గారు అప్పుడు పండు చాలా చిన్నపిల్ల అనమాట, ఫస్ట్ టైం అప్పుడు లైక్ షీ వాజ్ ఎ బేబీ. వాళ్ళు ఆఫీస్లో సార్ని కలవటానికి వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. సార్ అయితే అక్కడే ఉండేవాళ్ళు. ఐ థింక్ దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ హ్యావ్ లెర్న్డ్, దట్ డెడికేషన్. సో అప్పటి నుంచి ఏంటంటే మైండ్లో అలా పడిపోయింది, నిద్రలు ఇల్లు ఇవన్నీ మనకి ఏం లేవు, సినిమా అంటే ఇలానే ఉండాలి, మేము అలానే ఉంటాం యాక్చువల్లీ. సూపర్. అండ్ సుకృతి, యా, ఓన్లీ వన్ థింగ్, లైక్ యువర్ డాడ్ ఈస్ లైక్ ఐ థింక్ హీస్ అ మ్యాథ్స్ టీచర్, రైట్? యు ఆర్ గుడ్ అట్ ఇన్ మ్యాథ్స్ ఆర్ నాట్? అది మాకు తెలుసుకోవాలని అనుకుంది. ఫస్ట్ యూ వెరీ ప్రిటీ. Oh, thank you. You too. And second, no. You are not good at maths. I'm okay at it. Definitely not good. Tabitha ma'am, this stars an anchor plus TV నుంచి. యా, నా క్వశ్చన్ ఏంటంటే లైక్ ఏ డాటర్ కైనా ఇప్పుడు హెయిర్ కట్ చేయించుకోవాలన్నప్పుడు కొంచెం మనం టెన్స్ అవుతాం, ఈ క్యారెక్టర్కి ఇంత చేస్తామని చెప్పేసి అనుకుంటాం. వాట్ యూ ఫీల్, మీరేం ఫీల్ అయ్యారు హెయిర్ కట్ చేయించుకుందామని? అంటే హెయిర్ కట్ చేస్తారని చెప్పి తను ఒప్పుకున్న రోజు మాత్రం నేను సరిగ్గా చేస్తా ఉన్నాను, ఒప్పుకోవద్దు, జుట్టు వద్దు అంటే తను టీన్స్లో ఉంది కదా అని వద్దన్నాను. బట్ తను నన్ను చూస్తూనే తనకి ఎస్ అని చెప్పింది. సో నేను అనుకున్నాను ఓకే తను రెడీగా ఉంది కదా, ఓకేలే హెయిరే కదా పర్లేదు, తను కంఫర్ట్గా ఉంటే ఓకే అని అనుకున్నాను. ఇది యాక్చువల్లీ తను ఒప్పుకుంది. యాక్చువల్ ఆ సీన్ షూట్ చేసేటప్పుడు చుట్టూ 200 మంది ఉన్నారు అండ్ అందరు చూస్తున్నారు.
ఆ లైటింగ్ మారుస్తాము, కెమెరా యాంగిల్స్ ఆ సీన్ షూట్ చేయడానికి ఒక హాఫ్ డే పట్టింది. సో తనకి కొంచెం కొంచెం చేస్తున్నాము, ఆపుతున్నాము, అందరు చూస్తూ ఉన్నారు చుట్టూ. మేమిద్దరం ఏడ్ చేసాం తను ఎంబారెస్ అవుతుందేమో అని. తను బాగానే ఉంది యాక్చువల్లీ. మీరు వాట్ యూ ఫీల్, మీరేం ఫీల్ అయ్యారు దట్ డే, ఆ రోజు షార్ట్ అయినప్పుడు? హాయ్ గుండె. పద్దు గారు, హలో మ్యామ్, దిస్ ఇస్ చంద్ర, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. హాయ్. సో అంటే మీరు ఇందాక మాట్లాడుతూ చాలా మందిని ఆడిషన్ చేశాను, చాలా మందిని చూశాను, వాళ్ళు ఎవరు గుండు కొట్టించుకోవాలనగానే నో అన్నారు. ఒకవేళ సుకృతి గారు కూడా నో అని ఉంటే గాంధీ తాత చెట్టు ప్రాజెక్ట్ ఏమై ఉండేది? మేబీ నాకు గుండు ముందు నుంచే ఇట్ వాజ్ ఎ డీల్ బ్రేకర్. ఎందుకంటే మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది ఆ క్యారెక్టర్ ఇంటెన్సిటీ. నో నో. తబితా మ్యామ్, సో అంటే స్టోరీస్ వినేటప్పుడు కానీ లేకపోతే మామూలుగా మీరు ప్రొడ్యూస్ చేసే స్టోరీస్ వినేటప్పుడు సో సుకుమార్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉంటుందా? సో ఆయనలాగా ఆలోచించటం, సో ఆయనలాగా స్టోరీలో ఇన్వాల్వ్మెంట్ అవ్వటం ఇలా ఉంటుందా, లేకపోతే మీకంటే ఒక సపరేట్ స్టైల్? నాది సపరేట్ అండి. ఎప్పుడు ఆయన నరేషన్లో నేను కూర్చొనే లేదు. ఆయన ఎలా వింటారో నాకు తెలీదు, ఆయన ఎలా జడ్జ్ చేస్తారో నాకు తెలీదు. సో నాది నేను నా వేలో నేను చూస్ చేస్తున్నాను యాక్చువల్లీ. డైరెక్టర్ గారు యాక్చువల్గా స్టోరీ నేరేషన్ కానీ దీన్ని ఎప్పుడు తనతో డిస్కస్ చేయలేదు, మాట్లాడు. ఒకటంటే సాంగ్స్ మాత్రం వినిపిస్తాను. తన సాంగ్స్ జడ్జ్మెంట్ చాలా బాగుంటుంది, ట్యూన్ మాత్రం వినిపిస్తాను. సో ఫ్రాంక్గా చెప్పాలంటే వాళ్ళ జర్నీ వేరు, కంప్లీట్గా నా జర్నీ వేరు. బద్దక్క సిందక్క చెప్పినట్టు నేను ఆఫీస్లోనే వాళ్ళ ఇంట్లోనే. యాక్చువల్గా ఇన్సిడెంట్ ఎలా చెప్పాను, నాన్నకు ప్రేమతో కుమారుడు జరిగేటప్పుడు పండు చిన్నది. సో డాడీ ఒకసారి పడుకుంటారని చెప్పి కింద పడుకుంటాను ఎప్పుడు. సో అక్కడ పడుకునేది. నేనేంటి నా కూతురు కింద పడుకుందని అర్ధరాత్రి వచ్చి దానికి మంచం మీద పడుకోబెట్టి నేను కింద పడుకునేవాడిని. సో ఇట్స్ లైక్ సో వాళ్ళ జర్నీ వేరే కంప్లీట్గా. సో సినిమా సంబంధించి నా నుంచి ఏ నాలెడ్జ్ లేదు వాళ్ళు. వాళ్ళు కంప్లీట్గా ఇట్స్ వెరీ వెరీ ఇండిపెండెంట్. ఏమని చెప్పారు, ఇండివిజువల్ అన్న ఇండిపెండెంట్ నాలెడ్జ్. ఇట్స్ లైక్ Tabitha gar. Yeah. Hi Andy. This is Rani from Telugu Sunday. First of all, women empowerment kanipistundi first time stage మీద. Thank you. Yes, Sukumar garu నేను యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు సే దట్ ఎవరైతే ఆడవాళ్ళు కలిసి పని చేయలేరు అనుకుంటున్నారో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. ఎస్, సుకుమార్ గారు ఇందాక మాట్లాడుతూ పద్దు గారిని చాలా అప్రిషియేట్ చేశారు. సో యాజ్ ఏ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా అండ్ రైటర్గా సార్ రైటింగ్స్ కానీ డైరెక్షన్ కానీ ప్రతి ఒక్కరూ ఫ్యాన్స్ ఉంటారు. సో ఆయన వర్క్ని మీరు ఇంటి దగ్గర నుంచే చూసుంటారు. హోంవర్క్ కానీ ఒక క్యారెక్టర్ కోసం కానీ ఒక సినిమా కోసం కానీ చాలా గ్రౌండ్ వర్క్ చేస్తారు. సో పద్దు గారిని కూడా మీరు అంటే ఈ ప్రాజెక్ట్ కోసం చూస్తూ వచ్చారు. సో ఎనీ సిమిలారిటీస్ ఇన్ బోత్ ఆఫ్ దెమ్? సిమిలారిటీస్ అంటే పద్మ మచ్ బెటర్ అండ్ ఈజీ. తను హ్యాపీగా కంఫర్టబుల్గా చేసేసుకుంటుంది డైరెక్షన్. కమింగ్ టు మై హస్బెండ్, అది మనకు చూస్తున్నప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది, కానీ తన రైటింగ్ నుంచి అది నాకు చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది ఇంట్లో. అంటే ఆయన మూడ్ కానీ ఆ అట్మాస్ఫియర్ కానీ ఇంట్లో పద్మతో హ్యాపీగా చిల్గా ఉండింది. పద్మ చిల్ డైరెక్టర్. నా ప్రొడ్యూసర్ చూడండి, డబ్బులే లేకుండా తిరుగుతుంది. ఆయన మీద ఎంత ప్రెషర్ ఉంది, ఆయన ఎన్ని కోట్ల సినిమా తీస్తున్నారు. మేమిద్దరం సేమ్గా వెళ్ళాం. సుకుమార్ సార్, వన్ క్వశ్చన్ ఫర్ యూ సార్. సార్, యాజ్ ఏ ప్రౌడ్ ఇంటరాక్షన్ బిట్వీన్ అస్ యాజ్ ఏ ప్రౌడ్ ఫాదర్గా, సో మీ ఆ ప్రౌడ్నెస్ అనేది మీ కళ్ళలో కనిపిస్తుంది. సో మీ డాటర్ని స్క్రీన్ మీద ఫస్ట్ టైం చూసుకుంటూ, సో అండ్ అలాగే తబితా గారి ప్రొడక్షన్. సో తబితా గారు ప్రొడక్షన్ నచ్చిందా? సో డాటర్ యాక్టింగ్ నచ్చిందా? డాడీ అదే కొంచెం అదే నిజంగా జాగ్రత్తగా చెప్పు. ఎందుకంటే ఇఫ్ యూ చూస్ మమ్మీ నేను నిన్ను కొడతా, నన్ను పిక్ చేస్తే మమ్మీ నిన్ను కొడుతుంది. సో టోటల్గా కొట్టడం కామన్. లేదు అదే లేదా అంటే క్వశ్చన్ మర్చిపోయాను. అవునవును, డెఫినెట్గా ఇంటికి వెళ్ళి కొట్టినా కానీ నా కూతురు యాక్టింగ్ నచ్చింది. బికాజ్ డాడీకి తెలిసిన అట్లా కొట్టారు. రావు గారు, అదేనండి ప్రాబ్లం ఏంటంటే మెసేజ్ సినిమా కదా అని ఎంటర్టైనింగ్గా ఉండదు అనుకుని ఇదే ప్రాబ్లం. సో అంటే యాక్చువల్గా సినిమా ఎంగేజ్ అయితే ఆడియన్స్ చూస్తారు, ఎంగేజింగ్గా చెప్తే. ఈ సినిమా ఎంత ఎంగేజింగ్ ఉందంటే ఇట్స్ లైక్ అందుకే తన కమర్షియల్ ఉంది. బికాస్
ఇట్స్ ఏ కమర్షియల్ వే అంటే ఎంగేజ్ చేయడమే కమర్షియల్ వే అయితే ఈ సినిమా అంత ఎంటర్టైన్మెంట్ ఎక్కడ దొరకదు మీకు డెఫినెట్గా. సో అదే ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైనా మీరు అవార్డ్స్ చూసిన వెంటనే ఆ సినిమాలు పక్కన పెట్టేస్తున్నారు, అలా అనుకోవద్దని. నేను అందుకే మా అనురాగ్ చెప్పారు ఏంటంటే సార్ అవార్డ్స్ తీసేద్దాం సార్ అక్కడ నుంచి అని. ఈ సినిమా కమర్షియల్ సినిమా సార్, ఇది జనాలు థియేటర్కి వస్తారు, ఎంజాయ్ చేస్తారు, అవార్డ్స్ అనేది తీసేద్దామని. బట్ ఎందుకో ఇంత అప్రిషియేషన్ వచ్చింది కదా అని చూపించాలనిపించి కేవలం పద్ధతి కోసం ఉంచాను, కానీ లేకపోతే అవార్డ్స్ తీసేసి ఉండేవాడిని అక్కడ నేను. సార్ క్విక్ క్వశ్చన్, మీరు నిజంగానే జర్నలిస్టా? ఇప్పుడు జర్నలిస్ట్ ఫర్ రైటర్ కమ్ జర్నలిస్ట్. నన్ను ఇప్పుడే చేస్తారు, జర్నలిస్ట్ చేస్తారు నన్ను. నేను తబిత గారు డెబ్యూ యాక్చువల్లీ డెబ్యూ. హాయ్ తబిత గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టీజర్ చాలా బాగుంది, ట్రైలర్ కూడా చాలా బాగుంది. అండ్ తను హెయిర్ ట్రిమ్ చేస్తున్నప్పుడు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. లైక్ హ్యాట్స్ ఆఫ్ టు హర్. టీనేజ్లో ఎవరు అలాంటివి యాక్సెప్ట్ చేయరు. అండ్ మ్యామ్ మీకు క్వశ్చన్ ఏంటి అని అంటే, సో మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఇస్ అ సూపర్ సక్సెస్. అంటే ఆ రావు రమేష్ గారి కెరియర్లో ది బెస్ట్ వన్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు గాంధీ తాత, అంటే ద వే యూ సెలెక్ట్ ద స్టోరీస్ వాజ్ నైస్. అంటే లైక్ ఎవరి సజెషన్ అయినా తీసుకుంటారా? బికాజ్ ఇందాక సుకుమార్ గారు మాట్లాడుతూ సాంగ్ సెలెక్షన్స్ ఆవిడ చాలా బాగుంటుంది అని అయితే చెప్పారు. సో అందుకు అంటే లైక్ ఎవరి సజెషన్ అయినా తీసుకుంటారా? కూర్చొని ఏమైనా డిస్కషన్ చేస్తారా సుకుమార్ గారితో, ఆర్ ఇట్స్ యువర్ ఓన్ వన్? లేదండి, అంటే సజెషన్స్ ఎప్పుడు తీసుకోలేదు, కానీ ఒక్క సజెషన్ మా ఆయన చెప్పింది మాత్రం గుర్తుపెట్టుకుంటున్నాను నేను. నరేషన్స్ అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఎన్ని కథలు వింటున్నా ఒక కథ విన్నప్పుడు అది నీకు ఒక వావ్ అన్న ఫ్యాక్టర్ క్రియేట్ చేయగలిగితే దెన్ దట్స్ ద ఫిలిం అని చెప్పారు. సో నేను నరేషన్స్ వింటున్నప్పుడు నేను ఎక్కడైనా నాకు ఆ ఫీల్ కలుగుతుందా అని దృష్టిలో పెట్టుకొని వింటుంటాను, అలాగే పిక్ చేసుకుంటున్నాను. ఓకే, ప్రొడక్షన్ వరకేనా లేకపోతే తబిత గారి దగ్గర నుంచి ఏమైనా డైరెక్షన్స్ ఎక్స్పెక్ట్? నో, నాట్ ఎట్ ఆల్, నో ఛాన్స్ ఎట్ ఆల్, నో. ఓకే మ్యామ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.